ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా నాయి బ్రాహ్మణ ఫెడరేషన్కి కేటాయించిన నిధుల గురించి మన తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణుల దృష్టికి తీసుకుపోయే దానికోసం ఈ అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నా. ముందుగా నా నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణులందరికీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. మనం ఈ 2024-25 బడ్జెట్ని నాయ బ్రాహ్మణులకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 3 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అందులో నాయ బ్రాహ్మణులకు మనం ఈ సంవత్సర బడ్జెట్లో 1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలనేది మనం ప్రభుత్వాన్ని కోరి ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేటాయించినటువంటి బడ్జెట్లో ఒక 130 కోట్లు కేటాయించడం జరిగింది. ఒక 100 కోట్లు విద్యుత్తు సబ్సిడీ ఇచ్చేదానికోసం, 30 కోట్లు నాయ బ్రాహ్మణులకు రుణాలు ఇచ్చేదానికోసం కేటాయింపు చేయడం జరిగింది. విద్యుత్తుకు సంబంధించి 100 కోట్లు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బడ్జెట్ ఒక సంవత్సర కాలం బకాయిలు, అదేవిధంగా రానున్న సంవత్సర కాలం విద్యుత్తు సబ్సిడీని చెల్లించేదానికోసం సరిపోయే విధంగా 100 కోట్లు ప్రకటించినందుకు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాయ బ్రాహ్మణుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయ బ్రాహ్మణ ఫెడరేషన్కి 30 కోట్లు రుణాలు ఇచ్చేదానికోసం ప్రకటించడం, ఆ బడ్జెట్ మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చినా రాష్ట్రంలో ఒక 3,000 మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. 3,000 మందికి ఇస్తే రాష్ట్రంలో 70,000 షాపులు ఉన్నాయి. మరి ఈ షాపులలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామందికి అవసరాలు ఉంటాయి. ప్రభుత్వం నాయ బ్రాహ్మణుల అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశం నెరవేరాలంటే ఈ 30 కోట్లు బడ్జెట్ చాలదు. మనం దాన్ని తృప్తి పడేటువంటి పరిస్థితి కూడా లేదు. మనం ఉదాహరణకి ఈ నాయ బ్రాహ్మణ బడ్జెట్ అసలు ఇది ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి మూల కారణం ఏందనేది ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మనం చర్చించుకొని వాటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులందరూ కూడా ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో ఒకే సంఘంగా ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఎన్టీ రామారావు గారు నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ని ఇస్తానని ఒప్పుకొని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ ఫెడరేషన్ ద్వారాగా నాయ బ్రాహ్మణులకి రాష్ట్రంలో సెలూన్స్ నడుపుకునే దానికోసం బంకు టైప్ షాపులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వారు బంకు టైప్ షాపుల్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పాలించారు రాష్ట్రాన్ని. ఆ సమయంలో చంద్రబాబు గారు నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ అనేది కాకుండా ఆదరణ పథకంతో వృత్తిదారులకు వృత్తి పరికరాలు ఇస్తామని చెప్పని ఆ స్కీమ్ను పెట్టడం జరిగింది. ఆ స్కీమ్ వల్ల కూడా నాయ బ్రాహ్మణులు తృప్తి పడినటువంటి పరిస్థితి లేదు, అభివృద్ధికి నోచుకోలేదు. అట్లాగనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో నుండి 2010 వరకు వారు పరిపాలన చేశారు. రెండవసారి కూడా ఎన్నిక కావడం జరిగింది. వారి సమయంలో మనకి బడ్జెట్ వచ్చేసి 2 కోట్లు, 6 సంవత్సరాల కాలంలో 2 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అందులో విడుదల చేసింది 1 కోటి రూపాయలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఖర్చు చేసింది కూడా 1 కోటి రూపాయలు విడుదల చేశారు. అట్లాగనే ఈ మొత్తం కాలంలో 206 సొసైటీల ద్వారాగా 4,149 మంది లబ్ధి పొందడం జరిగింది. ఈ సందర్భంలో మనం ముఖ్యమంత్రి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో నాయ బ్రాహ్మణ సహకార సంఘాల ద్వారాగా ఎన్టీ రామారావు గారు ఫెడరేషన్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి 1,000 రూపాయలు 1,500 రూపాయల చొప్పున రుణాలు ఇచ్చారు. ఆ రుణాలన్నీ కూడా చెల్లించట్లేదు అనేటువంటి ఉద్దేశంతో
రెండవసారి నాయ బ్రాహ్మణులు రుణం కోసం వస్తే ఇవ్వడం లేదు. మరి ఈ కారణం చేత 1000 రూపాయలు లోన్ ఇచ్చేసి వాళ్ళకి రెడ్ మార్క్ పెట్టేయడం సరైనది కాదు. దీన్ని సబ్సిడీగా తీసుకొని మీరు మొత్తం మాఫీ చేయాలని చెప్పని మన ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. కోరిన తర్వాత ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే 6 కోట్ల రూపాయలు మొత్తం 763 సొసైటీల ద్వారాగా 31,000 మంది తీసుకున్నటువంటి బాకీని 6 కోట్ల రూపాయలని రద్దు చేయడం జరిగింది. అట్లాగే 1/3/2007 అసెంబ్లీలో మన పోరాట ఫలితంగా రాష్ట్ర గవర్నమెంట్ వేసినటువంటి ఈ యూజర్ ఛార్జీలు, తర్వాత లైసెన్స్ ఫీజులు, బోర్డు పన్నులు వంటి వాటి మీద మనం చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వానికి ఒక ప్రశ్న వేశాం. ఆ ప్రశ్న మీద అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా ప్రభుత్వం ఈ పన్నుల్ని నాయ బ్రాహ్మణుల పైన విధించబోమని చెప్పని కోనేరు రంగారావు గారు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అది మనం సాధించుకున్న విజయంగా చెప్పుకోవచ్చు. అట్లాగనే ఆ మధ్యకాలంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా, రోసయ్య గారు ఇద్దరు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ వారు కూడా పరిపాలన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనం 2010లో మనం కలవడం జరిగింది. 11లో 2010, 2012 వరకు ఆయన కేటాయించినటువంటి బడ్జెట్ 50 కోట్లు, 50 లక్షలు, విడుదల చేసింది 18 లక్షలు, ఖర్చు పెట్టింది కూడా 18 లక్షలు. అట్లాగనే తర్వాత 2014 నుంచి 2024 వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేయడం జరిగింది. వారి సమయంలో బడ్జెట్ 563 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేశారు. కానీ విడుదల చేసింది కేవలం 99 లక్షలు మాత్రమే. అందులో సొసైటీలకి 126 సొసైటీలకు గాను 7,380 మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండవది విషయం ఏంటంటే, మన ఫెడరేషన్ ద్వారాగా 2 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి 958 మందికి బ్యూటీషియన్ కోర్సు ఇవ్వడం జరిగింది. అట్లాగనే కార్లు కొనుక్కునే దానికోసం ఒక 5 మందికి 35 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగనే డెంటల్ అసిస్టెంట్ శిక్షణ ఇచ్చేదానికోసం 2,29 లక్షల రూపాయలు కేటాయించి 53 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2024, 2025కు సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రుణాల కోసం 30 కోట్ల బడ్జెట్ ఫెడరేషన్కి కేటాయించడం జరిగింది. ఈ 30 కోట్ల రూపాయల బడ్జెట్ మనకు సరిపోతుందని తృప్తి పడేటువంటి అంశం కాకపోయినా 30 కోట్లు కేటాయించిన దాన్ని విడుదల చేసి నాయి బ్రాహ్మణ సహకార సంఘాల ద్వారా నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ నుంచి దాన్ని నాయి బ్రాహ్మణులకు అందజేసి నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి ఉపయోగించి తదుపరి ఇంకా రానున్న కాలంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అప్పులతో ఉన్నదని చెప్పని ప్రభుత్వం చెప్తా ఉంది. రానున్న రోజుల్లోనైనా నాయ బ్రాహ్మణులకు ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఎక్కువ మందికి ఆర్థిక సహకారం అందించే విధంగా బడ్జెట్ని కేటాయించాలని చెప్పని మనం కోరుకుందాం. అట్లాగనే రెండవ అంశానికి సంబంధించి ఉచిత విద్యుత్తు. అసలు ఈ ఉచిత విద్యుత్ అనేది ఈ సంవత్సర బడ్జెట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 100 కోట్ల బడ్జెట్ కేటాయించడాన్ని మనం అభినందించాల్సిందే. అదేవిధంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. దాంతోపాటు ఏంటంటే, అసలు ఈ ఉచిత విద్యుత్తు అనేటువంటి ఒక పథకం ఏ విధంగా మనం సాధించుకున్నాం అనేది ఒకసారి మనం దాన్ని నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కరెంటు ఉచితంగా ఇస్తున్నాము అని చెప్పని ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేయగానే మనం వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని 2004 జూన్ 16న కలిసి 12 డిమాండ్లతో మెమోరాండం ఇచ్చాం. అందులో మన ఉచిత కరెంటు ఇవ్వమని కూడా కోరాం. ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వాలి న్యాయ బ్రాహ్మణులకి అనేటువంటి అంశం మీద మనల్ని ప్రశ్నించినప్పుడు మనం చెప్పాం, మొత్తం రాష్ట్రంలో రైతులందరూ కూడా మా యజమానులు, మేము క్షౌర వృత్తి చేసి వాళ్ళు ఇస్తున్నటువంటి వృత్తిని తీసుకొని మేము మా కుటుంబాలని పోషించుకుంటా ఉన్నాం. మాకు యజమానులు రైతులు, మరి మా యజమానులకే ప్రభుత్వం కరెంటు ఉచితంగా ఇచ్చినప్పుడు వారి కింద మేము పనిచేసి వారి మీద ఆధారపడి జీవించేటువంటి మాకు మేము అర్హులమేం కదా, కాబట్టి క్షౌరశాలలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని చెప్పని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ విన్నారు, కానీ దాని మీద ఏమీ స్పందన లేదు. అయినా సరే మనం ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఉచిత కరెంటు గురించి మనం ఈ 12 డిమాండ్లతో పాటు దీన్ని తీసిపోయిన తర్వాత 2004 జూలై 21న మనం ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్న వేయడం జరిగింది. ఈ ప్రశ్న మీద నోముల నరసింహయ్య గారు సిపిఎం పార్టీ ఎమ్మెల్యే వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ఆ సందర్భంగా ఒక న్యాయ బ్రాహ్మణుల గురించి ఒక అరగంట పాటు అసెంబ్లీలో చర్చించే విధంగా మొత్తం సభ అంతా కూడా ఆ రోజు చర్చ జరగడం జరిగింది. ఉచిత కరెంటు ఉద్యమాన్ని మనం అప్పుడు ప్రారంభం చేశాం. దాని తర్వాత అన్ని జిల్లాల్లో కూడా జిల్లా సదస్సులు, సెమినార్లు, అదేవిధంగా నిరసన ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు, ఇంకా రకరకాలుగా ధర్నాలు, రస్తారోకోలు, అర్ధనగ్న ప్రదర్శనలు, అనేక రూపాల్లో దిష్టి బొమ్మల దగ్ధం, అనేక రూపాల్లో మనం కార్యక్రమాలు చేశాం. చివరి మూమెంట్లో మొత్తం జిల్లాల్లో ఒకరోజు నిరాహార దీక్షలు కూడా చేయాలని చెప్పని పిలిపిస్తే అన్ని జిల్లాల్లో చేయడం జరిగింది. దాని తర్వాత 2006 మార్చి 14న అసెంబ్లీలో రెండోసారి మళ్ళీ ప్రశ్న వేయడం జరిగింది. ఆ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీసే విధంగా చేశాం. దాని మీద కూడా స్పందన రాలేదు. 2007 మార్చి 1న అసెంబ్లీలో మళ్ళీ ప్రశ్న వేశాం. ఆ సందర్భంగా ఈ పన్నులు వసూలు చేసేదానికోసం ప్రభుత్వం మున్సిపాలిటీ వాళ్ళ ద్వారాగా నోటీసులు ఇస్తూ ఉంటే ఆ నోటీసులను వ్యతిరేకిస్తూ మనం చేసిన ఉద్యమం ప్లస్ అదేవిధంగా అసెంబ్లీలో వచ్చినటువంటి మనం వేసిన ప్రశ్న మీద ప్రభుత్వం ఎలాంటి పన్నులు వసూలు చేయబోవు న్యాయ బ్రాహ్మణుల మీద అని చెప్పని ప్రకటించడం కూడా జరిగింది. అట్లాగనే 18/10/2007న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారిని కలిసి మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీ దృష్టికి మేము మా సమస్యలు తీసుకొచ్చాం, ఇంతవరకు మాకేమి పరిష్కారం కాలేదని చెప్పని మనం వారిని అడగడం జరిగింది. అట్లాగే 25/1/2008న బీసీ మినిస్టరు ముఖేష్ గౌడ్ గారు వారిని కూడా కలిసి మన సమస్యల్ని వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అట్లానే 6 జనవరి 2008న 2011 జనవరి 2008 వరకు 6 రోజుల పాటు మనం అమరణ నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మద్దతుగా జిల్లాల్లో ఒకరోజు దీక్షలు, అదేవిధంగా అర్ధనగ్న ప్రదర్శనలు, ఇంకా రకరకాల రూపాల్లో మనం నిరసన ప్రదర్శనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అమరణ నిరాహార దీక్షలో నేను దేవరకొండ నాగరాజు, నాతో పాటు శ్రీకాకుళం నుంచి టి తిరుపతిరావు, తర్వాత హైదరాబాద్ నుంచి ఎం విద్యాసాగర్, రంగారెడ్డి జిల్లా నుంచి పి శ్రీనివాసు మొత్తం 6 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాము. 6వ రోజు మమ్మల్ని అర్ధరాత్రి ఆరోగ్యం క్షీణించిందని చెప్పని అరెస్ట్ చేసి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. 12/1/2008న రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ బ్రాహ్మణులకు చలో అసెంబ్లీ కార్యక్రమం అసెంబ్లీని ముట్టడించే విధంగా పిలుపునివ్వడం జరిగింది. దాని మీద 3,500 మంది హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్, ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత 23/2008న ముఖ్యమంత్రి గారికి
మా మెమోరాండం ఇచ్చి సమస్యల మీద మరొకసారి వారిని కదిలించడం జరిగింది. అయితే 7/7/2008 ప్రభుత్వం చర్చలకి మన సంఘం ప్రతినిధుల్ని పిలవడం జరిగింది. మనం వెళ్ళాం. ముఖేష్ గౌడ్ గారి ఛాంబర్లో సమస్యలపైన చర్చ జరిగింది. 12 డిమాండ్ల పైన కూడా ఉచిత విద్యుత్తుతో పాటు అన్ని డిమాండ్ల మీద కూడా చర్చ చేశాం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యలను తీసుకుపోతానని చెప్పని వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత 23/7/2008 ముఖ్యమంత్రి గారు కార్యాలయం నుండి ప్రెస్ మీట్ పెట్టేసి సెలూన్స్కి డొమెస్టిక్ టారిఫ్ అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. అట్లాగనే 23 జిల్లాల్లో కూడా సెలూన్స్కి సంబంధించి ఎన్నున్నాయనేది సర్వే చేశారు. అందుకు సంబంధించినటువంటి రిపోర్ట్ తయారు చేశారు. జీవో ఇచ్చే స్థాయికి కూడా వచ్చేసింది. ఇంతలో వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ కూలి మరణించినందువల్ల అది అంతటితోటి ఆగిపోవడం. తర్వాత 8/1/2011 కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి ఈ ఆగిపోయినటువంటి దీన్ని అమలు చేయాలని చెప్పని కోరాము. కానీ అక్కడేమి కదలిక రాలేదు. 18/6/2011 బీసీ మినిస్టర్ బసవరాజ్ సారయ్య గారిని కూడా కలిసి వారికి కూడా సమస్యని తెలియజేయడం జరిగింది. 2016లో కేసీఆర్ గారు సెలూన్స్కి డొమెస్టిక్ టారిఫ్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు స్టడీ చేసి తయారు చేసి పెట్టారో దాన్ని అమలు చేస్తామని చెప్పని జీవో నెంబర్ 1 విడుదల చేశారు. అది 5 సంవత్సరాల కాలం ఎలాంటి అమలుకు నోసుకోలేదు. 2021 ఉచిత విద్యుత్ ప్రకటించి మళ్ళీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాపులకు కూడా మొత్తం విద్యుత్తు ఫ్రీగా ఇస్తామని చెప్పని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత దాన్ని స్టడీ చేసి 250 యూనిట్లకు కుదించుతూ అది 250 యూనిట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం అంగీకరించింది. 22 నుంచి 2024 వరకు 197 కోట్లు బడ్జెట్ విడుదల చేసింది ఉచిత కరెంటు గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందులో కేటాయింపు 197 కోట్లు చేసి 52 కోట్ల 20 లక్షలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. అందులో 45 కోట్ల 7 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా దీని ద్వారాగా అప్పటికి 36,526 మంది లబ్ధి పొందారు. దాని తర్వాత మొన్న ఎన్నికలు జరగబోయే టైం కల్లా 45,500 మంది సెలూన్స్లు విద్యుత్ ఉపయోగించుకునే దానికోసం లబ్ధిదారులుగా రికార్డ్ అయి ఉండటం జరిగింది. తర్వాత 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది. 2/1/24 జనవరిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఉచిత విద్యుత్తు గత ప్రభుత్వం మాకు 250 యూనిట్లు ఉచితంగా అమలు చేస్తూ ఉన్నటువంటి పథకాన్ని కొనసాగించాలని, తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఒక 7 నెలల బకాయిలన్నీ కూడా చెల్లించి నాయ బ్రాహ్మణులని కరెంటు బిల్లు కట్టమని చెప్పని చేస్తున్న ఒత్తిడిని లేకుండా చేయాలని చెప్పని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. జనవరి 3వ తారీఖున వెంటనే బీసీ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాయ బ్రాహ్మణులకు రజకులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తున్నాం, బకాయిలన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు 6/1/2024 నాయ బ్రాహ్మణ ఉచిత విద్యుత్తు పథకానికి 50 కోట్లు బడ్జెట్ కేటాయిస్తూ ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అట్లాగనే 2024-25 బడ్జెట్లో ఇప్పుడు ఈ సంవత్సర కాలం మొన్న పెట్టిన బడ్జెట్లో 100 కోట్లు గత సంవత్సర కాలం డ్యూస్ అంతా కలిపి రానున్న ఒక సంవత్సర కాలానికి సరిపోయే విధంగా 100 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ 100 కోట్ల బడ్జెట్ కేటాయించడం వలన ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయ బ్రాహ్మణులకి రానున్న సంవత్సర కాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ బడ్జెట్ సరిపోతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ రకంగా బడ్జెట్ కేటాయించినటువంటి రేవంత్ రెడ్డి గారి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి 30 కోట్లు సరిపోదు. దీంతోపాటు మనకు ముఖ్యమైన సమస్య ఇప్పుడు అసలు వృత్తికి ప్రమాదకరమైనటువంటి సమస్య వచ్చి ఇవాళ మనం దాన్ని ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే, వృత్తికి సంబంధం లేనటువంటి కులాల వారు వచ్చేసి లాభాపేక్ష కోసం లేదా ఇతర రాష్ట్రాల నుంచి యూపీ బీహార్ నుంచి బతకడం కోసం వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సెలూన్స్ పెట్టేసి తరతరాలుగా ఈ సమాజంలో సేవలు చేస్తూ వస్తున్నటువంటి స్థానిక నాయ బ్రాహ్మణులకి వృత్తి లేకుండా పోయే విధంగా ఇవాళ వృత్తిలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని అరికట్టే విధంగా కట్టడి చేసే దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయ బ్రాహ్మణుల యొక్క స్థానికతను తీసుకొని క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకొని ఉచితంగా లైసెన్స్ ఇచ్చి, లైసెన్స్ ఎవరికైతే ఉంటుందో స్థానికులు ఎవరైతే అయి ఉంటారో ఆధార్ కార్డు ఆధారంగా వాళ్ళకి షాప్ పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చినట్లయితే ఈ ఈ ఈ రకంగా వలసలు వచ్చేటువంటి వాళ్ళు కానీ లాభాపేక్ష కోసం పెట్టుబడి పెట్టి సెలూన్స్ పెట్టేటువంటి వాళ్ళు కానీ ఈ వృత్తిలోకి రాకుండా ఉండేదానికోసం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఈ రకమైన జీవో ఇవ్వాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ప్రభుత్వం ఈ సమస్యను అంగీకరించి నాయ బ్రాహ్మణులకు మేలు చేసే విధంగా జీవో ఇవ్వాలని చెప్పని కూడా ప్రభుత్వాన్ని కోరాలి. దీనికోసం అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసేదానికోసం రాష్ట్ర నాయ బ్రాహ్మణులందరూ కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు, అనేక రకాల మన అభివృద్ధి కోసం చేపట్టేటువంటి కార్యక్రమాలను తీసుకొని మరి ఇప్పుడు మనం నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ సాధించుకోబట్టే ఇవాళ ప్రభుత్వం నాయ బ్రాహ్మణులకు బడ్జెట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. అలాగనే విద్యుత్తు మనం పోరాడి సాధించుకున్నాం కాబట్టి ఇవాళ నాయ బ్రాహ్మణులకు ఒక విద్యుత్తు కోసం బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లానే మనం పోరాడి సాధించుకోవాలి. మన అభివృద్ధి కోసం మనందరం కూడా కృషి చేయాలి. ఆ వైపున మనం అంతా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.